పేరుకేమో విశ్వవిద్యాలయం, లోపలికెళ్తే వివాదాలమయం. తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీలో లేని విధంగా అర్బన్ నక్సల్స్ ప్రచారంతో అట్టుడుకుపోతోంది కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం. అసలు ఈ అర్బన్ నక్సల్స్ వివాదం ఏంటి? ఉన్నత విద్యావంతుల్ని తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం ఎందుకు వివాదాలమయంగా మారింది? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉండాల్సిన విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు చిరునామా ఎందుకు అవుతోంది? శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సలిజంకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం రండి. నాడు వైఎస్ఆర్ చొరవతో ఏర్పాటైన కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఇప్పుడు వివాదాలకు కేరఫ్ గా మారింది. ఇక్కడికి వచ్చే వీసీల నుంచి ప్రొఫెసర్లు, ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది వరకు చాలా మంది పైరవీల ద్వారా వచ్చిన వాళ్లే ఎక్కువ. ఇంత పెద్ద యూనివర్సిటీని పర్యవేక్షించడంలోనూ, సున్నితమైన అంశాల విషయాలను డీల్ చేసే విషయంలోనూ, జవాబుదారీగా నిలిచే విషయంలోనూ అన్నింట్లో కూడా శాతవాహన యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతూనే ఉంది. తాజాగా వచ్చిన వీసీ వ్యవహార శైలితో ప్రొఫెసర్లు, కొందరు విద్యార్థులు లబోదిబోమంటున్నారు. దళిత ప్రొఫెసర్స్ ను విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మార్చి 31 అయిపోయింది. దేశంలో మావోయిస్టులు చాలా మంది లొంగిపోతాయి. ఇలా గన్ను కాదు పెన్ను అని చెప్పారు. అందరు వచ్చిరు, ప్రజాస్వామ్యంలో కలిసిరు. మళ్ళీ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్యలో ఒక భయంపూర్వమైన వాతావరణం తీసుకొచ్చి అర్బన్ నక్సలైట్ ఉన్నదని చేయడం వల్ల ఇలా విద్యార్థుల ఒక శాతవాహన యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే భయభ్రాంతులకు గురై అవసరం ఉంది. కాబట్టి ఈ దుష్ప్రచారం చేసిన వారిని వెంటనే యూనివర్సిటీ అధికారులను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ పై, యూనివర్సిటీలో పనిచేస్తున్న పెంచాల శ్రీనివాస్ పై ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు విశ్వవిద్యాలయం సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ సూరేపల్లి సుజాత. దళిత విద్యార్థులు, ప్రొఫెసర్ల పట్ల వివక్ష కనబరుస్తూ ప్రశ్నించిన వారిపై అర్బన్ నక్సల్స్ ముద్ర వేస్తున్నారని ఆమె వీసీ పైన మండిపడ్డారు. శాతవాహనంలో అర్బన్ నక్సల్స్ ఉదంతంపై వెళ్లిన మీడియాపై కూడా వీసీ దురుసు ప్రవర్తన, పోలీసులను పిలిపించి హైడ్రామా క్రియేట్ చేయటం వంటివి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీసీ ఉమేష్ కుమార్ మహేష్ అనే విద్యార్థిని రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది ముందు ఎలా బెదిరిస్తున్నారో చూడండి. నువ్వు ఉండాలనుకుంటే బయట పోయి చేసుకో, ఎందైనా చేసుకో. ఇక్కడ స్టూడెంట్ ఉన్నప్పుడు నడవదు. స్టూడెంట్ ఉన్నప్పుడు దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సార్ సోషల్ స్టూడెంట్ చాలా ధర్నాలకి మొత్తం మంచిగా మళ్ళీ ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ పరిస్థితి చాలా. నీ ఉమ్మడి ఒక 50 మంది కూడా అప్పుడు 500 వచ్చి నేను తీసుకురాను సార్. ఫస్ట్ 50 మంది ఏమొస్తుంది సార్? సిస్టర్ ఒకవైపు వీసీపై పలువురు కంప్లైంట్ చేస్తుంటే, మరోవైపు సోషియాలజీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత పైన విద్యార్థి సంఘాలు కొన్ని మండిపడుతున్నాయి. యూనివర్సిటీకి చెందిన మహేష్ అనే పిహెచ్డి విద్యార్థి ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ఫిర్యాదు చేశాడు. 2019 నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నావు, అర్బన్ నక్సలైట్లని నువ్వు పెంచి పోషిస్తూ ఉన్నావు. కాబట్టి వెంటనే దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను బండి సంజయ్ గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఎస్టీ కమిషన్కి ద సేమ్ టైం సిపి గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీ ఇంకా న్యాక్ గుర్తింపు నోచుకోవటం లేదు. మరోవైపు లంచాలు తీసుకుని పోస్టులు అమ్ముకుంటున్నారనే విమర్శలున్నాయి. దీనికి తోడు విశ్వవిద్యాలయంలో అడుగడుగున సమస్యలున్నాయి. ఓవైపు ఇన్ని సమస్యలుంటే, మరోవైపు వీసీ వర్సెస్ ప్రొఫెసర్స్ మధ్య జరుగుతున్న అర్బన్ నక్సల్స్ వివాదం యూనివర్సిటీ పరువును మానేరులో కలిపేస్తోంది. ఆపరేషన్ కగార్తో దేశం మొత్తంలో ఎక్కడా నక్సల్సే లేరని ఒకవైపు కేంద్రం ప్రకటిస్తుంటే, మరొకవైపు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సల్స్ అనే ప్రచారం ఇప్పుడు వివాదాన్ని రేపుతుంది. చదువులో కొలువుగా ఉండాల్సిన యూనివర్సిటీలో మొత్తంగా వివాదాలు, రాజకీయాలు ఇప్పుడు దుమ్ము రేపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాలకు ఈ యూనివర్సిటీ పెద్దలు ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. ఒకవైపు అసలు నక్సల్సే లేరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తుంటే, కరీంనగర్ నడిబొడ్డున శాతవాహన యూనివర్సిటీలో ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ప్రచారం ఎక్కువై విశ్వవిద్యాలయం ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఈ మొత్తం వివాదంలో కీలకంగా ఉన్న ప్రొఫెసర్ సుజాత ఏమంటున్నారు? సోషియాలజీ హెడ్ సూరేపల్లి సుజాతతో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. విద్యా నిలయమైన శాతవాహన విశ్వవిద్యాలయం ఇప్పుడు అర్బన్ నక్సలిజం పేరుతో ఒక వివాదాలకు కేరాఫ్గా మారింది. అసలు ఏంటి వివాదం, ఎందుకు వచ్చింది? ఇట్లాంటి అంటే ఇక్కడ చదువులు కొనసాగాల్సిన చోట ఇలాంటి రాజకీయాలు, వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి మనతో పాటు సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ సుజాత సూరేపల్లి ఉన్నారు, వారితో మాట్లాడాలి. మేడం చెప్పండి, విద్యా నిలయంలో ఈ వివాదాలు ఏంటి? కొంతమంది వ్యక్తులు కావాలని చేస్తున్నారండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కమిషనర్ గారు నక్సల్స్ అనేవి జిల్లాల్లోనే లేరు, శాతవాహన యూనివర్సిటీలో లేరని ఆయన క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే కొంతమంది విద్యార్థులు 2019లో ఒక వ్యక్తి ద్వారా ఇలాంటి
సమస్య వచ్చింది. అప్పుడు కమలాసన్ రెడ్డి గారు ఉన్నారు, కమిటీ వేసిండ్రు, అంతా ఏం లేదని చెప్పినారు. మా యూనివర్సిటీ కూడా ఒక కమిటీ వేసింది, ఏం లేదని తేల్చేసినారు. మళ్ళీ అదే వ్యక్తి ఇక్కడికి రావడంతో మళ్ళీ ఇక్కడ ఒక విద్యార్థి, పూర్వ విద్యార్థి ఇప్పుడు ఎకనామిక్స్ చేస్తున్నారు. ఆ విద్యార్థి నాకు అనుచరుడని, నేనేదో పిల్లల్ని దళం దగ్గరికి తీసుకుపోయినా అని, అసలు ఆ దళాలేంటో అర్బన్ ఏంటో నక్సల్ ఏంటో మాకు సభ్యత్వాలు కాదు కదా, సంబంధాలు కూడా లేవన్న విషయం పోలీసు వాళ్ళకి. నేను ఇప్పుడు విద్యా కమిషన్ మెంబరు, అడ్వైజరీ మెంబర్గా ప్రభుత్వంలో ఉన్నాను. ఏమీ ఎంక్వైరీ లేకుండా తీసుకుంటారండి. మొన్న వివాదంలో ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళే నాకు రక్షణగా వచ్చారు. నువ్వు నాకు వ్యతిరేకంగా చెప్పావు, రాత్రికి రాత్రి యూనివర్సిటీ పదవి, ప్రిన్సిపాల్ పదవి తీసేస్తాడు, డీన్ పదవి తీసేస్తారు, ఈసీ మెంబర్లో ఉంటే పేర్లు మార్చేస్తారు, తర్వాత హెడ్షిప్, నేను సీనియర్ ప్రొఫెసర్ని, ఇది కూడా తీసేస్తే నేను అడ్లూరు లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసుకొని, నేను సీనియర్ని, నాకు ఇలా కక్షపూరితంగా ఇలా చేస్తున్నారు అని చెప్తే దానికి కూడా చాలా తాత్సారం చేశారు. ఎందుకంటే అంత కక్ష? విద్యాయుత వాతావరణంలో ఇట్లాంటి అకాడమీస్ నడవాల్సి ఉంటుంది, కానీ ఈవెన్ మీడియా వచ్చినా జనం వచ్చినా బయట నుంచి లోపలికి అడిగి పంపించడం పర్లేదు, కానీ అడ్డుకునే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అదే కదండి మేము ప్రశ్నిస్తున్నది కూడా అదే. సుజాత దగ్గరికి ఎవరు రావద్దు, ఏ స్టూడెంట్ అన్న, ఇప్పుడు నా డోర్కి ఫిక్స్ చేశాడు ఆయన కెమెరా. ఇదివరకు మాకు తలుపుకి ఉండేది కెమెరా, సుజాత ఎక్కడ పోతే అక్కడ ఒక కెమెరా, ఒక నిఘా, ఒక సెక్యూరిటీ, ఒక పోలీసు. ఇది ఏం వ్యవస్థ అండి? ఇప్పుడు మొదలైంది మేడం ఈ కాన్ఫ్లిక్ట్. ఇదేనండి, మీ ముందే ఈ నిఘా చూస్తున్నారా? ఇది ఒక టీచర్కి ఇది అవసరమా? నేను కారు బయటికి తీసుకెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు, స్టూడెంట్ నా దగ్గరికి వస్తే ఎందుకు వెళ్ళారు? ఒక్కరోజు నేను క్యాంటీన్లో కూర్చుంటే 2 కెమెరాలు పెట్టారు. ఇది ముఖ్యంగా ఇక్కడ సూర్యపల్లి సుజాత చెప్తున్నారు. ఆమె విద్యా కమిషన్ మెంబర్గా ఉన్నారు, మరొక వైపు సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారు. దళిత మహిళ, అదేవిధంగా తనకు సంబంధించిన ఉద్యోగ ప్రమోషన్స్ విషయంలో కూడా వివక్ష కనబరిచి తర్వాత తనను టార్గెట్ చేస్తారని చెప్పి ఆమె చెప్తున్నారు. మొత్తంగా అర్బన్ నక్సలిజం పేరుతోని శాతవాహన యూనివర్సిటీలో ఒక వివాదాస్పదమైన వాతావరణాన్ని సృష్టిస్తారని చెప్పేసి ఆమె చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. సుజాత ఆరోపణలను ఖండిస్తున్నారు వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్. తను రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నానని, విశ్వవిద్యాలయానికి ఎంతో చేశానని అంటున్నారు. విద్యార్థుల నుంచి సిబ్బంది వరకు అన్ని విభాగాల వారిపైన అజమాయిషీ చలాయిస్తూ వీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయంలోకి ఎవ్వరు వెళ్లాలన్నా వీసీ పర్మిషన్ ఉండాలనే నిషేధాజ్ఞలు, నిర్బంధం యూనివర్సిటీలో కొనసాగుతోంది. అక్కడికెళ్లిన సాక్షి టీవీ ప్రతినిధితోనూ వీసీ దురుసుగా ప్రవర్తిస్తే సాక్షి టీవీ ప్రతినిధులు ధీటుగా జవాబివ్వడంతో ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు వీసీ ఉమేష్ కుమార్. శాతవాహన విశ్వవిద్యాలయంలో ఇప్పుడు అర్బన్ నక్సలిజం పేరుతోని మొత్తంగా వార్తల్లోకి ఎక్కడం అనేది ఒక వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో మనతో పాటు వీసీ ఉమేష్ కుమార్ను ఒకసారి మాట్లాడదాం. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి, మూల బిందువు ఏంటి, ఎందుకు ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది, ఒక విద్యానిలయము ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్గా, చిరునామాగా ఎందుకు మారుతుంది, ఒక్కసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇంత మంచి విద్యానిలయము చదువుల కొలువుగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి అర్బన్ నక్సలిజం అనే పేరుతోని వాళ్ళు ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది, ఏంటి అసలు? ఎవరో విద్యార్థి సంఘ నాయకులు కానీ విద్యార్థి సంఘం వాళ్ళు కానీ ఎవరో వచ్చేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు, కానీ నేను ఏ పత్రికా ప్రకటన ఇక్కడ అర్బన్ సెక్నెస్ ఉండదు నేను ఇవ్వలేదు. నెంబర్ 1. నెంబర్ 2, పత్రికలలో ఒక 3-4 రోజుల నుండి ఇక్కడ ఉద్రిక్తత అదండి. ఇక్కడ అట్లాంటి మీరు క్యాంపస్ ఉన్నారో అలాంటి ఉద్రిక్త లేదు. మా పిల్లలు మంచి క్లాస్ వింటున్నారు, క్లాస్ చదువుతున్నారు. నేను కూడా మొన్న అబ్బాయిల హాస్టల్ పోయినాను, అమ్మాయిల హాస్టల్ మర్చిపోతుంటాను. సో ఇక్కడ ఎలాంటి అంటే అది పత్రికలు అది కొంచెం ఎక్కువ ఊహించుకొని ఏదో అవుతుంది ఇది ఒకటి సార్, ఏదో సంథింగ్ అయింది అయితే దాని చట్టం తన పని తను చేసుకో, ఏమన్నా ఇఫ్ దెర్ ఈజ్ అంతే కదా. ద థింగ్ ఈజ్ ఇంకోటి, నేను ఆ ప్రకటన ఇస్తే నేను రెస్పాన్సిబిలిటీ, నేను ఎప్పుడు ఏ ప్రకటన ఇవ్వలేదు. అర్బన్ నక్సలిజం అంటే ఒక బ్రహ్మ పదార్థం. అసలు ఈ పరిభాషను అసలు అర్బన్ నక్సలిజం అంటే ఏంటి సార్? నన్ను దయచేసి ఆ వివాదాలకు లాగదని నేను దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నేనే బయటకు వచ్చి ఒక పత్రిక ప్రకటన చేస్తే డెఫినెట్గా ఏం సార్ మీరు మీ యూనివర్సిటీలో అర్బన్ ఎక్స్టెన్షన్ మీరు ఒక పత్రిక ప్రకటన చేస్తారంటే డెఫినెట్గా నేను దాని గురించి ఆ విషయం టచ్ చేయలేదు. సింపుల్గా ఇప్పుడు మొత్తం ఈ వివాదానికి కారణం ఏంటి, ఇంత పెద్దగా వార్తల్లోకి రావడానికి కారణం ఏంటి, ఈ సమస్యను మీరు వీసీగా ఎలా పరిష్కరించబోతున్నారు? నేను అందుకొరకే నేను మొన్న 2 హాస్టల్స్ పోయినా, పిల్లలతో మాట్లాడినా, మంచి చదువుకోవాలని చెప్పిన, కానీ ఈ వివాద మనకు ఇక్కడ పేపర్లో ఒక పత్రిక రాస్తారు, తీవ్ర ఉద్రిక్త ఒక రాస్తారు, ఇంకొకరు ఉద్రిక్త అలాంటి ఏం లేదు. వీఆర్ ఫ్రెండ్లీ. మేము ఎప్పుడు పిల్లలు వచ్చి నేను మాట్లాడతాను, 24/7 అవైలబుల్. లాస్ట్ చివరగా
యూనివర్సిటీలో మీ నిర్బంధకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఇది ఇటీవలే బీసీఐ మాకు ఒక గైడ్లైన్స్ ఇచ్చిందండి. ఈవెన్ నిర్బంధ విద్య అనేది అదే కాదు, అటెండెన్స్ ఉండాలి. ఇది నేను చెప్పిన రూల్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చెప్పిన రూల్. బీసీఐ వాళ్ళు ఏమంటే ఈవెన్ క్లాస్ రూమ్స్ కూడా సీసీ కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేయమని బీసీఐ రూల్స్. కానీ మేమంతా చేయలేదు. క్యాంటీన్ లో కూడా సీసీ కెమెరాలు పెడతారు. రైట్, క్యాంటీన్లో ప్రికాషన్ మెజర్ ఏంది ఏమని ఇప్పుడు క్యాంటీన్ దగ్గర పోయి మనం పిల్లలను ఎలగొట్టినా ప్రికాషన్ మెజర్. ఇప్పుడు ఏదైనా సమ్ ఇన్సిడెంట్ అయితే క్యాంటీన్లో మెయిన్గా ఘర్షణ జరిగేది ఒకటి హాస్టల్ ఒకటి క్యాంటీన్. ఎవరైనా ఒక కొట్టుకున్నారు లేకుంటే సంథింగ్ హ్యాపెండ్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? మేము సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చింది. ఇంతవరకు ఆ కెమెరాల వల్ల ఉపయోగమైంది కానీ నేను వచ్చి 1.5 year అయింది. ఈ కెమెరాల వల్ల ఉపయోగమైంది కానీ ఎక్కడ ఎలాంటి అవంచన సంఘటన జరగలేదు. వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ చెప్తున్నారు, ఖచ్చితంగా ఇక్కడ సమస్యలు ఏమీ లేవు, వివాదాలు ఏమీ లేవు, కానీ కొంతమంది కావాలని సృష్టి చేస్తున్నారని చెప్పేసి అని చెప్తున్నారు. అయితే అదే సృష్టి ప్రకారమే వార్తలు కూడా చెలామణి అవుతున్నాయి. మొత్తంగా ఇది చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆయన వాదన. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.